ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలు జరిగాయని ప్రజలు ఆందోళనకు దిగారు. అర్హులైన వారి పేర్లు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో లేవని మహిళలు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం మార్చినేనిపేట తండావాసులు గ్రామ పంచాయతీ కార్యాలయ గేటుకి తాళం వేసి ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగానే గ్రామస్తులు కార్యాలయ గేటుకి తాళం వేసి ధర్నా నిర్వహించారు. నిల్వ నీడలేక నానా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆందోళనకు దిగారు. వర్షాకాలం వస్తే తాము నివసించి ఇళ్లలో ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హులను ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించారని మహిళలు ఆరోపించారు. గ్రామ సభ నిర్వహించి గ్రామస్తుల సమక్షంలో లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. అందులో అర్హులు లేరు, అందులో భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో మళ్ళీ వితంతువులు L1 లిస్ట్ ఏంటి సార్? వితంతువులు, వికలాంగులు, మళ్ళీ గుడిసె ఉన్న వాళ్ళు, రేకుల షెడ్ ఉన్న వాళ్ళు కదా సార్. వాళ్ళు కాకుండా ఇల్లు ఉన్న వాళ్ళే వచ్చారు, మళ్ళీ భూమి ఉన్న వాళ్ళే వచ్చారు, ఇల్లు ఆల్రెడీ ఉన్న వాళ్ళే వచ్చారు. ఒకసారి మీరు మా ఇళ్ళకి రండి, మా ఇల్లు ఎలా ఉన్నాయో చూడండి. మేము అర్హులమ్మ కాదా మీరే నిర్ణయించండి. ఒకవేళ ఆ వచ్చిన లిస్ట్ను చూపించమని చెప్పండి మాకు. అందులో కనుక అర్హులు కరెక్ట్గా ఉంటే మేము ఏమీ మాట్లాడకపోయేది. కానీ లేరు సార్, లేరు కాబట్టి మేము ఈరోజు బయటకు వచ్చినాము. అవకతవకలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ భూమి మాది సార్. మేము గ్రామ పంచాయతీకి మేము దాతలుగా ఇచ్చాము, మా మావయ్య గారు ఇచ్చారు. అయితే నాయకులు ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరు కూడా ఒక సెంటు గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు. మా మావయ్య గారు ముందు వచ్చి ఈ భూమిని ఇచ్చారు. ఇచ్చినప్పుడు మా బావగారు మా ఆయన ఇద్దరున్నారు మా ఇంట్లో. గుమస్తాకి దేనికైనా పంచాయతీ పనులకు వాడుకోవచ్చు కదా, వాడుకోకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు. అయినా మేము మాట్లాడలేదు. మరి మేము 3 గుంటల భూమి రోడ్డు సైడ్ పంచాయతీ ఆఫీస్కి ఇచ్చినప్పుడు మాకు ఒక ఇల్లు ఇయ్యరా? మీరు ఒక ఇల్లు ఇయ్యరా అండి? రేకుల షెడ్ ఉంది, వచ్చి చూడండి మీరు. మొన్న వచ్చిన గాలి దుమ్ముకి రేకులు అన్నీ ఎగిరిపోయినాయి సార్, పొలాల్లో పడ్డాయి. మేము మళ్ళీ సెట్ చేసుకున్నాం. పాములు అవన్నీ వస్తున్నాయి. గింత పిల్లగాడే ఉన్నాడు. వచ్చి ఒకసారి మీరు సర్వే చేయండి. ఉంటే అర్హులు